శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం వారి రాసినటువంటి సిరీస్లో 9వ భాగం ఇది శైవఖండం. మనం చెప్పుకునే దానిలో 22వ చివరి భాగం 15/3/24. ఇవాళ వారు ఏం చెప్తారు? స్వామి వీరశైవాన్ని గురించి చెప్తారు. దీంతో ఇవాళ అయిపోతుంది. మనకి రేపటి నుంచి మాఘ కవి రచించిన శిశుపాల వధ కావ్యం. శుద్ధ శైవమితి ప్రోక్తం వీరశైవ మతః శృణు సర్వేషామపి శైవానాం వీరశైవం మహత్తరం. వీరశైవం శుద్ధ శైవం అని అంటారు. సర్వశైవాలలో వీరశైవం మహత్తరమైందని చెప్పబడింది. ఈ వీరశైవం పూర్వం చెప్పబడిన శైవమత శాఖలలో ఒక ప్రధానమైందిగా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రాలలో ఎక్కువ మంది అవలంబించేదిగా ఉంది. ఇది లింగాయత మతం అని కూడా దానికి ప్రఖ్యాతమైన పేరు. 12వ శతాబ్దంలో వీరశైవాన్ని దక్షిణ భారతంలో ప్రబల మతంగా చేసిన వాడు బసవేశ్వరుడు. అతనికి పూర్వం వీరశైవానికి లింగాయత మతం అనే పేరు ఉండేదిగా కొంతమంది అంటారు. అది కేవలం పారమార్థిక సంస్థ అవటమే కాక ఇట్ వాజ్ స్పిరిచువల్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజ్డ్ బై బసవ and presided over by Allama Prabhu, a great saint. అది ఒక సాంఘిక సంస్థ బసవదేవుడి చేత నిర్మించబడి అల్లమ ప్రభువు చేత ఆధ్వర్యంలో ఉండేది. ఆయన ఆధ్వర్యంలో పన్నెండవ శతాబ్దంలో శైవం దక్షిణంలో క్షీణించి జైన వైష్ణవ విజృంభించిన కాలంలో దాన్ని నిరోధించి శైవాల్ని ఉద్ధరించటం అదను కాలం, అంటే ఉద్ధరించడానికి తగిన సమయం వచ్చి అలాంటి అవకాశం అతిమానుష ఘటికుడైన బసవుడికి లభించి అని ప్రాచీనత ఒక ప్రమాణ హేతువుగా విశ్వసించి కొందరు లింగాయతులు వీరశైవ ప్రారంభాన్ని బసవుడికి అన్వయించక పంచాచార్యులనబడిన రేవణారాజ్య, మురళీధరాజ్య, ఏకోరామారాజ్య, పండితారాజ్య, విశ్వారాజ్యులను వాళ్ళు దాన్ని స్థాపించినట్లుగా ఆ ఆరాధ్య పంచకం మైసూరులోని బలిహళ్ళి, బళ్ళారిలోని ఉజ్జయిని, హిమాలయంలోని కేదారం, ఆంధ్రదేశంలో శ్రీశైలం, ఉత్తర రాష్ట్రాల్లో కాశీ మొదలైన ప్రదేశాలలో లింగాల నుండి జనించారని విశ్వసిస్తారు. వాళ్ళు వివిధ కాలాలలో వివిధ స్థితిలలో పుట్టారని, కానీ అది సత్య దూరం అని అందరూ అనుకో. అందులో కొందరు బసవదేవుడి సమకాలికులు, కొందరు అది తర్వాత వాడు కూడా ఉన్నారు. అందుచేత వీరశైవం అతి ప్రాచీనం కాక దట్ దిస్ ఇన్స్టిట్యూషన్ సో ఇంపార్టెంట్ ఇన్ ది రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా వాజ్ ఫౌండెడ్ బై బసవ అబౌట్ 1160. భారతీయ మత చరిత్రలో అతి ప్రాధాన్యమైన ఈ వీరశైవం 1106వ సంవత్సరంలో బసవేశ్వరుడి చేత స్థాపితమని ఆచార్య కుమారస్వామి నిశ్చయించారు. అలా కాక వీరశైవం 12వ శతాబ్దంలో
బసవదేవుడి చేత బద్ధమైందని కొందరు అభిప్రాయం. అతడు వీరశైవ సంస్థాపకుడు కాక తన అధికార ప్రాభవంలో దాని అభివృద్ధి కాయించేశాడు అని భండార్కర్ మొదలైన పండిత వర్గం అంటారు. ఈ శాఖకు ముఖ్య తాత్పర్యంగా బ్రాహ్మణ ధిక్కారం, వర్ణ వ్యవస్థ వినాశం అందులో దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేయటం వల్ల ఆగమాది శాస్త్రాలు సంస్కృత భాష ఉండటం చేత వారి సర్వజన కోసం స్థానికమైన కన్నడంలో రచింపబడటం చేత వర్ణ వివక్షత లేకుండా సమానత్వాన్ని బోధించటం చేత వీరశైవం తేలిక వెంటనే వ్యాప్తి పొంది తాత్వికంగా తోచే శుద్ధ సంఘ సంస్కరణ ఉద్యమం లింగాయతమని, అందుచేత అది త్వరితంగా బ్రాహ్మణేతర సంఘంలో వ్యాపించిందని కొందరి అది. అలాగే ఆచార్య కుమారస్వామి అభిప్రాయంలో ఈ సంస్థకు సాధారణ ప్రజ్ఞ ప్రదర్శించే కన్నడ రచన సారస్వతం కర్ణాటకులకు గర్వకారణంగా ఉండటం చేత ఈ లింగాయత మతం చాలా జనాదరణం పొంది బసవేశ్వరుడి వచనాలు అని చెప్పబడే కన్నడ గ్రంథాలు ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ విజ్డమ్ అండ్ ఫుల్ ఆఫ్ ఏ బర్నింగ్ డివోషన్ which they embody. Indeed, the vachanas of Basava, Mahadevi and Allama are some of the most luminous utterances of the human spirit. Sampurtiga Sajivalai, Viveka Jnana Purnalai, Tivra Bhakti Yuktalai Vannai. Basava Vachana. యథార్థంగా బసవ మహాదేవి అల్లమల వచనాలు మానవత్వం యొక్క అత్యంత ప్రకాశమాన వచనాలు అని పండిత సీతారామయ్య గారు చెప్పారు. అలాగే లింగాయత మతానికి ముఖ్య ప్రవక్త బసవేశ్వరుడు ఆనాటి భూపాలకుడి ముఖ్య అమాత్య స్థానంలో ఉండి తన అధికారాన్ని కూడా ఉపయోగించడం ముఖ్య కారణం. బ్రాహ్మణ ఆధిక్యతను నిరసిస్తూ ఈ వీరశైవాన్ని చాలా వరకు సంస్థాపక ఆచార్యుడైన బసవేశ్వరుడు బ్రాహ్మణ జాతి వాడి అది గుర్తుపెట్టాడు. అతని తర్వాత ఆచార్యుడు చిన్న బసవుడు తన సోదరి నాగాంబిక యొక్క పుత్రుడు మేనల్లుడన్నాడు. కాలాంతరంలో శ్రీకరుడు ఉద్భవించి లింగాయతనాన్ని సనాతనం చేసి ధర్మసూత్రాలకు ఈ మత అనుసారంగా భాష్యాన్ని సంస్కృతంలో రాసి అలాగే మళ్ళా లింగాయతనాన్ని వర్ణ వ్యవస్థ పూర్వస్థితి పొంది బ్రాహ్మణాది విభాగాలను ఉద్ధరించి ఉండటం విచిత్రంగా అయినా తన కాలంలో అచంచల సంస్కరణ దీక్ష కలిగి ఆచార్య రాఘవ గారు చెప్పినట్లుగా బసవ వాజ్ ఎ గుడ్ రిఫార్మర్, ఎ రిజల్యూట్ అండ్ అన్ ఇండిపెండెంట్ థింకర్. He had a rare combination of a powerful will and a powerful intellect. He was an idealist in philosophy and a realist in his outlook upon life. గొప్ప సంస్కర్తయై నిశ్చిత స్వతంత్ర ధీకుశరుడు, శక్తివంతమైన సంకల్పం, ప్రబలమైన బుద్ధి అతనిలో అసాధారణంగా కలసివ. తాత్వికంగా యోచనాపర, జీవన వ్యవస్థ దృష్టికి అనుష్ఠాన పరుడుగా బసవుడు రూపొందటం చేత ఆనాటి సంఘాన్ని ఎదుర్కొని జైన బౌద్ధ వైష్ణవాదులను అరికట్టి అసంఖ్యాక ప్రజానీకాన్ని తన విశాల దృక్పథంతో తోడు నీడగా అండదండగా నిలిచి ఉద్ధరించాడు. యథార్థంగా అతడు ఒక శక్తి స్వరూపుడు అన్నది అతిశయోక్తేం కాదు. అతడి పేరు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రాలలో
ఇంతింతా వెలసి కాలక్రమంలో అతడే ఆరాధ్య దేవుడై జంగమ నామం వహించిన శైవుడు నందీశ్వరుడి అవతారమై సుస్థిర యశో విరాజితుడు అయ్యాడు. అది అతని అపార అద్వితీయ ప్రతిభాయుత జీవిత విశేషమే. బసవ, బస్వ, బస్వన, బసవప్ప, బసవన్న, బసవదేవ, బసవేశ్వరాది పేర్లతో విరాజిల్లేటువంటి ఈ బసవ ప్రవక్త శ్రీశైల మహాక్షేత్రానికి పడమటలో ఉన్న హింగుడేశ్వర పార్వతీ అగ్రహారంలో మాధవి మాదిగరాయ అనే బ్రాహ్మణ దంపతుల జన్మించారు. ఆ భక్త దంపతుల భక్తి ప్రభావం చేత ఆనందం పొంది నా శివుడు నందీశ్వరుని అక్కడ జన్మించడానికి ఆదేశించినట్లుగా బసవ పురాణ వచనం. ఉపనయన కాలం రాగానే అతడు శివుణ్ణే గురువుగా భావించి విశ్వసించి ఉండటం చేత సామాన్య మానవుడు తనకు ఉపదేశించటానికి ఆయన ఒప్పుకోల. అలా అచంచల శివభక్తితో విద్యాబుద్ధులు పొంది తన గ్రామం నుండి కళ్యాణ పట్టణానికి వలస వెళ్ళి అక్కడ ఆదేశాన్ని పాలిస్తున్న బిజ్జలరాయుడి ఆస్థానంలో గల ఒక దండనాయకుడి కుమార్తెను పెళ్లి చేసుకుంది. ఆ ప్రభువు 1157 నుండి 1167 10 పరిపాలన. బసవదేవుడి సోదరిని ఆ బిజ్జలరాయుడికిచ్చి పెళ్లి చేసినట్లు కొందరు అంటారు. కానీ బసవేశ్వరుడు పారమార్థిక తృష్ణ చేత సంగమేశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ సంగమేశ్వర స్వామిచే వీరశైవాన్ని ఉపదేశంగా మళ్ళా బసవుడు తన మామ మరణించటం చేత బిజ్జలరాయుడి చేత ఆహ్వానింపబడి దండనాయక పదవి అలంకరి. ఆ కాలంలో అవన సోదరి చెన్న బసవుడనే వాణ్ణి కన్నది. అతడే తన మాతులుని మరపించు శక్తి సామర్థ్యాలతో విద్యా వైదుష్యాలు గడించి లింగాయత ప్రచార కార్యక్రమాన్ని కాలక్రమంలో ప్రబల శక్తిగా ఉన్నారు. కళ్యాణ నగర ప్రభువైన బిజ్జలరాయుడు జైన మతావలంబకుడై ఉంటే తన పరివారం కూడా జైనుల చేత ప్రావృతమైపోయింది. కానీ బసవుడు వీరశైవానికి చెందినవాడై తన ప్రభావ శక్తులను దాని అభివృద్ధికై ఉపయోగిస్తాడు. అలాగే జంగాలు అనబడే వీరశైవులకు ఇతర అనేక విధాల తోడ్పడ్డారు. అందులకై ప్రభుత్వ ధనాన్ని కూడా బాగా ఉపయోగించారు. ఇంత ప్రతిభా సంపన్నుడై ఉండి కూడా బసవేశ్వరుడు మాత్రం ప్రభువును తన శైవానికి తిప్పుకోలేకపోయాడు. అలాగే ఇద్దరి మధ్య అంతరాలు ఏర్పడి బసవుడికి బిజ్జలరాయుడికి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి యుద్ధాలు కూడా కొద్దిగా జరిగినట్టుగా చరిత్ర. అప్పుడు బసవేశ్వరుడు కళ్యాణపురాన్ని వదిలి సంగమేశ్వరం కేంద్రంగా చేసుకొని తన వీరశైవ సప్రచారాన్ని ఉద్ధృతం చేశాడు. శైవులను బాధిస్తున్నాడని వీరశైవుడైన జగద్దేవుడు కొందరి సహాయంతో రాజాస్థానానికి వెళ్ళి సభామధ్యంలో బిజ్జల ప్రభువుణ్ణి చంపారు. అప్పుడు ఆ పురంలో అరాచకం ప్రబలి పట్టణమంతా నాశనమై దీనికంతటికీ కారణం బసవుడే అని కొందరంటారు. బసవుడు సంగమేశ్వరంలోనే ఉంటూ తన శివారాధన ప్రచారం చేస్తున్నారు. తన అసాధారణ వ్యక్తిత్వంలో ఆ వీరశైవాన్ని దక్షిణ దేశంలో ఒక శక్తివంతమైన మత రూపంగా చేసి ఆ మహానుభావుడు సంగమేశ్వరంలో శివ సాయుధ్యం పొంది ఇతడు పూర్వ ఆచార్యులచే నెలకొల్పబడిన వీరశైవాన్ని తన అసమాన శక్తి సామర్థ్యాల చేత మహాసంస్థగా రూపొందించి అతడే దాని సంస్థాపకుడు
అనే అనుమానం అందరకు జనిస్తుండగా అంతటి ప్రాధాన్యాన్ని సాధించి దాన్ని లింగాయత మతంగా కూడా ఒక ప్రత్యేక పేరును పొంది చనిపోయాడు. కానీ అతని దివ్య తేజం లింగాయత హృదయాలను నేటికి ఉండి నిండి వారికి తగిన ప్రోత్సాహ శక్తులను ఇస్తూనే ఉంది. ఆ మతం ఉజ్జీవింపచేస్తోంది. బసవేశ్వరుడి మహత్కార్యాలలో శివానుభవ మండప స్థాపనం చాలా ముఖ్యం. అదే వీరశైవానికి మూల కేంద్రం. దానికి అల్లమ ప్రభువును అధ్యక్షుడిగా చేసి దాన్ని క్రీస్తు శకం 1160 సంవత్సరంలో స్థాపించాడట. దీని మూలంగా వీరశైవం సజీవ రూపాన్ని దీన్ని రాజులు, పూర్వ పౌరులు, వ్యాపారులు, సామాన్యులు అందరూ ఆశ్రయించి తాము అభివృద్ధి చెంది సంస్థకు పుష్టి కలిగించి అలా 300కు పైగా పండితులు సిద్ధాంత చర్చలు చేస్తూ ఉండేవారు. 60 మంది స్త్రీ విదుషీమణులు కూడా ఉండేవారు. వారిలో ప్రముఖురాలు అక్క మహాదేవి. కన్నడ భాషకు భూషణంగా ప్రసిద్ధి కాంచిన వచనాల గ్రంథాలు ఈ కేంద్ర స్థానం నుండే వెలువడ్డాయి. అనుష్ఠానాలు చేయించటంలో కూడా ఈ సంస్థ ముఖ్య కేంద్రంగా ఉంది. సాంఘిక సమస్యలను నిర్ణయించడం, స్త్రీజన ఉద్ధరణ, వర్ణ వ్యవస్థ నిర్మూలన, అస్పృశ్యత నివారణ, కార్మిక జీవితం గౌరవం, నిరాడంబర జీవనం కేంద్రం ముఖ్య కార్యాలుగా తీసుకో. కేదార, శ్రీశైల, బలి, హొన్నూరు, ఉజ్జయిని, కాశీలలో వీళ్ళకి సుప్రసిద్ధ పంచమఠాలు. కర్ణాటకలో వీళ్ళకి శతాధిక మఠాలు. ఈ మతానికి ప్రవక్తలు, ప్రచారకులు, రచనలు అన్నీ కూడా కర్ణాటక, ఆంధ్రంలో మాత్రమే ఉండటం చేత ఇది ఇతర రాష్ట్రాలకు వ్యాపించల. ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య విషయాలు ఇప్పుడు లింగాయత తాత్పర్యం. వీరశైవం పూర్వోక్త పంచారాధ్యుల చేత ప్రతిపాదింపబడిందనే విశ్వాసం వీరశైవంలో ఉంది. శైవంలాగానే వీరశైవానికి కూడా శివలింగం ప్రధానం. కానీ లింగాన్ని శరీరంపై ధరించడం అది ఒక తేజో రూపం కనుక సాధకుడిలో కల అజ్ఞాన అంధకారం విచ్ఛేదమై పరిశుద్ధత కలుగుతుందని, అది దేవతా స్వరూపం అవ్వటం చేత లింగధారణం ముముక్షముకు సర్వదా దైవ సన్నిధాన మహాభాగ్యాల్లో జీవించేట్లుగా బోధించి అనుష్ఠించడం చేత దాన్ని లింగాయతనం అంటారు. అణవమల ప్రభావంగా జీవుడు అల్పజ్ఞుడయ్యాడని, యథార్థానికి అతడు సర్వజ్ఞుడు. ఈ మల విశేషం చేత అణవమల అనే మలం చేత వీడు సర్వజ్ఞుడు అయినప్పటికీ కూడా అల్పజ్ఞుడయ్యాడు కనుక అది మాయామలం. ఆ మాయామల శక్తి చేత బాహ్యాభ్యంతర సృష్టి అంతా జరుగుతుంది. అందుచేత ధర్మ అధర్మ ప్రవృత్తుడై సంసార చక్రంలో జీవుడు పడిపో. అది కర్మలం అనబడు. కర్మమలం. కర్మమలం జనితాలు జాతి ఆయుభోగాలు. ఈ మలత్రయ పాశబద్ధుడై జీవుడు వశుడవుతాడు. శివుడు పతి అవుతాడు. జీవుడు పశుత్వాన్ని వదిలి అనంతత్వంతో అనుసంధానించాడు. అందుకై వీరశైవం దీక్ష చేకొని బోధిస్తుంది. దీక్షతో లింగధారణం చెయ్యాలి. దీక్షాకాలంలో గురువు శిష్యునికి శక్తిపాతం ఇస్తారు. దీక్షా క్రియామంత్ర వేద రూపాలు 3 రకాలు. క్రియాదీక్షలో లింగధారణం జరుగుతుంది. మంత్రదీక్షలో మంత్రం ఉపదేశింపబడి, వేదాదీక్షలో గురువు జ్ఞానాన్ని శిష్యుడికి బోధిస్తారు. లింగాయతుల అనుష్ఠానం
పంచాచార అష్టావరణాలతో కూడి ఉంటాయి. లింగాచార, సదాచార, శివాచార, భృత్యాచార, గణాచార, పంచాచారాలను నిత్య లింగార్చనం లింగాచారం. ధార్మిక ప్రవృత్తితో జీవించడం సదాచారం. జంగమ పోషణం ఇందులో అంతర్గతం అందులో ఉంది. వివిధ వృత్తులలో ఉన్న లింగాయతులు వర్ణ వివక్షణ లేక సహభంతి భోజనం, వివాహాలు చేసుకోవటం శివాచారం. శివుడి యందు గౌరవంగా వృత్తిని లాగా వ్యవహరించటం భృత్యాచారం. శివుడికి పాదదాసుడుగా. అలాగే సంఘ నిందాద్వేషం సహింపకపోవటం గణాచారం. కనుక అష్టావరణాల చేత అల్పత్వం నుండి విమోక్షం పొంద సాధకుడికి సాధ్యమవు. ప్రాపంచిక విషయఘాతాల నుండి అతన్ని ఇవి రక్షిస్తాయి. గురు లింగ జంగమ పాదోదక ప్రసాద భస్మ రుద్రాక్ష మంత్రాలు ఆవరణ అష్టక్. ఈ ఆవరణాలే శైవ ఇతరుల నుండి వీరశైవులను వేరు చేస్తున్నాయి. ఈ విధంగా లింగాయతుడు శివయోగి అని, శివశరణుడని ప్రసిద్ధి. వీరశైవంలో స్థల అనే పదం ప్రత్యేక ప్రాధాన్యత పొందింది. పరమార్థాన్నే ఇక్కడ స్థలమన్నారు. స్థ అంటే సృష్టి స్థితులను సూచింపగా, ల అంటే ఉపసంహారాన్ని తెలియచరచి సంపూర్ణ పరమాత్మ స్థల శబ్దాన్ని బోధి. అదే పరబ్రహ్మం, పరమశివం. విమర్శకాశక్తి సహాయంగా సృష్టి స్థితి లయ కార్య పరబ్రహ్మానికి జరుగుతుంది. పరమాత్మ యొక్క ఆత్మ విమర్శయే పరామర్శగా చెప్పబడి శక్తి అవుతుంది. అది శివుడితో సామరస్యంగా శక్తి శాక్తులలాగా అవినాభావ సంబంధంలో. ఈ శక్తి ప్రాబల్యంలో శివుడిలో లింగ అంగ ద్వంద్వం, శక్తిలో శక్తి భక్తి. భక్తి అంటే ఇక ఉపాసనే. లింగ ఉపాస్యమై ఉండే, అంగం ఉపాసకుడై ఉండే. లింగాంగాల మధ్య ఉపాస్య ఉపాసకుల మధ్య భేదం అంతరం నశించి సాముస్యం సామరస్యాన్ని పొందటమే సత్స్థలంగా వీరశైవం చెబుతోంది. స్థలం లింగ అంగాలుగా రెండు విధాలై మళ్ళా ఒక్కొక్కటి మూడు విధాలుగా అంగము త్యాగాంగ భోగాంగ యోగాంగాలవుతే లింగ ఇష్ట ప్రాణ భావ లింగాలుగా రూపంగా జీవుడికి జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలలో విశ్వ తైజస ప్రాజ్ఞులని పేర్లున్నాయి. విశ్వడు స్థూల ప్రపంచంపై మమకారాన్ని వదిలిపెట్టి త్యాగ అంగుడవుతాడు. అతడికి ఇష్టలింగం ఆరాధ్యమవు. అలాగే తైజసుడు
సూక్ష్మ శరీరంలో ప్రవర్తిస్తుండటం చేత ఆ విషయ ప్రవృత్తులపై కూడా బుద్ధి పోకుండా ఉండి పరిశుద్ధుడు అవటం చేత వాడు భోగాంగుడు అవుతాడు. అతడికి ప్రాణలింగమే పూజ్యం, అంటే దాన్నే పూజిస్తాం. ఆ తర్వాత ప్రాజ్ఞుడు కారణ శరీరంతో ఉండి వాసనా చయాన్ని శివేతరంగా ఉంటారు. కానీ మనోప్రవృత్తులు తమ సహజ ధర్మాలను వదిలి ఉండటం చేత శాంతిగా అతనికి పూర్వ శరీరం నశించి కొత్త కారణ శరీరం పరిశుద్ధం అవుతుంది. అతడు యోగాంగుడై ఉండగా ఇక్కడ లింగ అంగ మేళనం జరుగు. ఈ యోగాంగుడికి భావలింగం హత్యామూర్తి, దాన్ని ఉపాసిస్తారు. ఈ విధంగా ఇష్ట ప్రాణ భోగలింగా పరమాత్మ యొక్క తత్వ. ఇష్టలింగం వ్యష్టి రూపంగా, ప్రాణలింగం సమష్టి రూపంగా, భావలింగం అనంతర రూపంగా ఆ పరమాత్మ తత్వాన్ని బోధి. మళ్ళా ఆ ఇష్టలింగం ఆచార గురు లింగాలుగా మళ్ళీ 2 రకాలు. ప్రాణలింగం శివచరలింగాలుగా 2 రకాలు. అలాగే భావలింగం ప్రసాద మహాలింగాలుగా మళ్ళీ 2. అదేవిధంగా ధ్యానాంగుడు భక్తుడుగా శ్రద్ధాభక్తులను కలిగి ఉండగా అతడికి ఆచారలింగం పూజనీయమై ఉండగా అతని స్థితిని భక్తి స్థలం అంట. గురులింగంపై నిష్ఠాభక్తి కలిగి మహేశుడై అతడు మహేశ స్థలం అవుతాడు. అప్పుడు భోగాంగుడు శివలింగంలో అవధాన భక్తి కలిగి ప్రసాది అయి ప్రసాద స్థలం అవుతాడు. చరలింగంలో అతడు అనుభవ భక్తి కలిగి ప్రాణలింగమై ప్రాణలింగ స్థలమని అని. యోగాంగుడు ప్రసాదలింగ ధ్యానపరుడై ఆనంద భక్తి కలిగి శరణుడై శరణ స్థలం అనబడ్డ. సమరస భక్తితో మహాలింగంతో ఐక్యమై ఏకుడై ఐక్యస్థలం అని వ్యవహారాన్ని పడు. వీరశైవం కూడా ఇతర శైవ శాఖలలాగా 36 తత్వాలు బోధిస్తూ అవి చిత్ చిరత్ అచిత్ రూపాలు త్రివిధాలై ప్రథమ పంచకం చిత్రూపంగా, రెండవది చిదాత్మకమై, తర్వాతది తత్వసప్తకాన్ని కలిగి, తృతీయం చతుర్వింశ తత్వాలతో అచిద్రూపంగా. అలాగే ఇందు ప్రథమ పంచకంలోని ప్రథమ శివత్వం పరాశక్తితో ప్రసాదలింగంగా, ద్వితీయమైన శక్తి ఆదిశక్తితో శరలింగంగా, తృతీయమైన సదాశివతత్వం ఇచ్ఛాశక్తితో శివలింగంగా, నాలుగవదైన ఈశ్వరతత్వం జ్ఞానశక్తితో గురులింగంగా, ఐదవదైన సద్విద్యాతత్వం క్రియాశక్తితో ఆచారలింగంగా వీరశైవంలో చెప్పబడింది. లింగాయత తాత్పర్యంలో ఈ తత్వాలలో ఉన్న ప్రపంచం అనభివ్యక్త స్థితిలో సముద్రంలో తరంగా హేన బుద్బుదాదులు లయించి ఉన్నట్లుగా పరమశివుడిలో లయించి ఉంటాయని, సముద్రంలో మళ్ళా ఇవి ఉద్భవించినట్లు ఇవి కూడా అభివ్యక్తమవుతాయని, అందుచేత ఈ సృష్టి కార్యంలో ఎలాంటి కొత్తదనం కనపడక అవ్యక్తంగానే రూపాంతరం మాత్రమే అని విశ్వసిస్తారు. ఈ రకంగా వీరశైవ సిద్ధాంతం చాలా వరకు పూర్వశైవాన్ని తాత్వికంగా అనుసరిస్తూ కొందరు పండితుల తాత్పర్యంలో భావంలో రామానుజుని విశిష్టాద్వైతాన్ని పోలికగా శక్తిని అధికతర ప్రాధాన్యాన్ని ఇస్తుంది. అంతేకాక సమాప్తంలో మనం పొందినట్లుగా ఈ మతం కొన్ని కొత్త పారిభాషిక పదాలను నిర్మించి
వాటికి వినూత్న నిర్వచనాలను అన్వయం చేసి ఉంది. మళ్ళా అది పారమార్థికంగా ఎంత కృషి చేసిందో అంతవరకు సాంఘికంగా కూడా అంతే శ్రమ తీసుకొని సంఘ సంస్కరణం చేయటం గమనించాలి. ఇంత విశాల మతాన్ని శాఖను నిర్మించి వ్యాపింపచేసే అసమ ప్రజ్ఞాశీలుడు బసవదేవుడు మాన్యుడు, పూజ్యుడు. అతని అచంచల దీక్షాయత్త చిత్తాన్ని నమోవాకాలంటున్నారు అనుభవానంద స్వామి. ఇప్పుడు దీని సమాప్తి వచనం చెప్తారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమస్తే. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమస్తే. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశక శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమస్తే. వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మౌనీంద్ర శ్రీవాచ్యద శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమస్తే. యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః. ఇలా శివ పంచాక్షరి స్తోత్రం ఇంతవరకు ఈ గ్రంథంలో మీమాంసించి ఉన్న శివస్వరూప లక్షణాలు అన్నిటినీ క్రోడీకరించి మధుర శ్లోకంగా రూపొందించి వేదాల మధ్య హృదయ రూపంలో వెలుగొందిందై అజ్ఞానులైన మానవాంధకార నిర్మూలకరమైన మహాజ్యోతి అనబడే శివ పంచాక్షరి సంస్మరణం చేసి ఉంది. అభ్యుదయ నిశ్రేయస రూప సుఖశాంతుల కాధనమై ప్రసాదించే శివశంకర స్వరూపుడై ఎక్కడెక్కడ సాధన కోటి ఉంటూ అక్కడక్కడ భౌతిక అవధులు దాటి జాతి వర్ణ లింగ భేదాలను అతీకరించి ప్రత్యక్షమై సాధకుల కోర్కెదంతటివైన వరప్రదానం ఇవ్వగల ఆ పరమశివుణ్ణి ఎంతని కొనియాడగలం. సర్వదేశాలలో ఆ మూర్తి చిహ్నాలే కనపడతాయి కదా. అన్ని శాస్త్రాలలో ఆ చిన్మయుడి గాథాలహరి భూషణమే కదా. ఏ కవి హృదయం పరికించిన ఆ సర్వకళా స్వరూపంని సంస్థుతి పరంపరలే కదా. ఏ యోగి దహరంలో ప్రవేశించి చూసిన ఆ అమూర్త విదూరుని లింగ స్వరూప ప్రదర్శనమే కదా. ప్రతీకగా నిరాకారంగా నిరామయంగా ఎన్నెన్ని ఉపాసనా రీతులు ప్రపంచంలో ఉన్నాయి. అన్నింటినీ తానే అన్ని తత్వాలలో శాంతి దాత అవటం కదా శివనామ విభూషితుడు అయ్యాడు. తాత్విక విచారణలంగా ముఖ్య రీతులుగా ప్రఖ్యాతి పొందిన ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలకు ఆధారమైన తత్వం తానే అయి అందరికీ తానే గమ్యమై పరతత్వమై ప్రదర్శించే పరతత్వం శివత్వం కాగా ఇంకొకటి ప్రపంచంలో ఏముంటుంది? కేవలం 3వ దశలో నుండి పశుత్వంలో ముని పశులే అనబడు అజ్ఞమానవులను అలౌకికానంద నిమగ్న చిత్తాలను ప్రపంచ ఉపశమన ఉన్మనీ స్థితి ప్రజ్ఞల వరకు అందరినీ దృక్పథాలను తోచే అసమాన తత్వం అది కాక శివత్వం కాక ఇంకెక్కడిది. అలాంటి శివంకర తత్వాన్ని గురించి గ్రహించటానికి ప్రయత్నించాం. అందులకై వేదాంగ ఉపనిషద ఆగమ పురాణ ఇతిహాస పద్య కీర్తనాది శాస్త్ర గ్రంథాలు చూశాం. ఆ సర్వాతీతుని సమ్మోహన దివ్యమంగళాకారాన్ని మనసా చిత్రించుకొని ముగ్ధుల స్థూల లింగాకారాల వెంట ప్రయాణించి
ఆకాశలింగం వరకు అతని మూర్తి వెంటపడి ఆత్మత్వంతో అతని ఐక్యతను గమనించి అందులో మనం ఐక్యం పొంది శివత్వాన్ని కూడా పొందామేమో. ఈ మూర్తిని ఆశ్రయించి పరిణమించిన శైవ మతం శివుడిలాగా అనాది సిద్ధమై వేదంతో సహోత్పన్నమై కాలక్రమంగా అనేక శాఖోపశాఖలుగా మూర్తీభవి ప్రపంచం యొక్క 4 మూలలు ఆక్రమించి ఉండటం చూశాం. ఇట్లా అతని విశ్వతోముఖ విశ్వరూపం ఎవరిని ఆకర్షించి చకితులను చెయ్యదు. ఆ దివ్య మంగళాకారిని జుట్టును పూర్వోక్త సంబంధ సకల విధ జీవులు పండగ నగ వ్యాఘ్రభూత విశాచారి గణాలు కూడా ఆనందించి చరించాయి కదా. ఇక ఇతరుల విషయం చెప్పాల్సిన పని. ఆ మూర్తిని గురించి చింతించి ధ్యానించి అనేక తాత్విక సిద్ధాంతాలను చిత్రించిన లకులేశాది బసవేశ్వరుడి వరకు గల సర్వవిజ్ఞులు ధన్యులు. వాళ్ళను అనుసరించి నియమ పాలనలో శివ సాక్షాత్కార సాయుధ్యాలు పొందే అసంఖ్యాక శివయోగులు ధన్యాతి ధన్యులు. వాడు శివనామ మహాత్మ్యంచే పునీతులైతరి సర్వ జగతిని పవిత్రం చేశారు. వారి శక్తి అజేయం, అద్భుతం. వాళ్ళు అందరికీ సౌరభం సహస్రాధిక నమస్కృతులు ఇస్తున్నాం. వాళ్ళెల్లరూ గ్రహించి అనుసరించి ధరింతులుగాక అని విశ్వసిస్తారు. నమ సచ్చిదానంద బోధిహంసాయ తుభ్యం నమ కాలకంఠాయ కాలాత్మకాయ నమస్తే నమస్తాఘ సంహారకర్తే నమస్తే మృషా చిత్త ప్రత్యేక భుక్తే శివగీత. ఓ దేవదేవ, సచ్చిదానంద సముద్రంలో హంసవైన నమస్కారం. గరళ కంఠునికి కాలాత్మునికి సమస్త పాప సంహారుడి మిథ్యాభూత చిత్తవృత్తులలో భక్తవైన నీకు నమస్కారం అంటూ ఈ శైవ ఖండాన్ని అనుభవానంద స్వామి పూర్తి చేశారు. ఇవాళతో 22 ఎపిసోడ్లతో ఈ శైవ ఖండాన్ని మనం పూర్తి చేసి రేపటి నుంచి మాఘకవి రాసిన శిశుపాల వద్ద ఈ సమయంలోనే ప్రారంభిస్తాం. స్వస్తి.